విచక్షణాः किन्तु परोपदेशे न स्वस्य कार्ये सकलोऽपि लोकः నేత్రం హి దూరేపి నిరీక్షమాణ మాణం ఆత్మావలోకే సమర్థమేవ. అర్థం కొంచెం పర్వాలేదండి, బాగానే అర్థమవుతోంది. ఇదేంటి, ఇతరులకు ఉపదేశం ఇవ్వడంలో ప్రతి వ్యక్తి సమర్థుడే తప్ప తాను స్వయంగా దానిని ఆచరించడంలో సమర్థుడు కాదు. చాలా దూరంగా ఉన్న వస్తువును సైతం చూడగల కన్ను తను తనను తాను చూసుకోవడంలో మాత్రం అసమర్థమే కదా. మహాభారతం నుంచి పాత్రే దానం స్వల్పమపి కాలే దత్తం యుధిష్ఠిర మనసాహి విశుద్ధేన ప్రేత్యానంతర ఫలం స్మృతం. అంటే శుద్ధమైన మనస్సుతో ఇవ్వవలసిన సమయంలో పాత్రత కలిగిన వ్యక్తులకు కొద్దిగా దానం చేసినప్పటికీ దాని వలన కలిగే ఫలితము చాలా విశేషముగా ఉంటుంది. అది అనంతర కాలంలో ఆ దానం చేసిన వ్యక్తికి చాలా ఉపకరిస్తుంది. గలిత దర్భ కవళ మృగాః పరిత్యక్త నర్తన మయూరః అపసరతి పాండుపత్రాః ముంచంతి అశ్రూణివ లతాః. అంటే శకుంతల అత్తగారింటికి వెళ్ళిపోతున్నప్పుడు ఏ విధంగా చుట్టుపక్కల ఉన్న వన్యప్రాణులు, వృక్షాలు అవన్నీ ఎలా బాధపడుతున్నాయో వర్ణిస్తాడు. ఉద్గలిత దర్భ కవళ అంటే ఆ మృగాలు, అంటే జింకలు తిన్న నోట్లో తిన్నవి కూడా తినలేక మింగలేక కక్కేస్తున్నాయి అంటాడు ఆ దుఃఖంతో. మయూరాలు, నెమళ్ళు నృత్యం చేయటం ఆపేసాయట. ఎప్పుడు నృత్యం చేస్తుండే మయూరాలు నృత్యం ఆపేశాయి. ఆకులు రాల్చటం ఎలా ఉంది అంటే అసలు ఆ వర్ణన అసలు 2 సార్లు చదివితే కానీ అర్థం కాలేదు. ఆ ఆకులు రాల్చటం అనేది ఆకులు, ఆ చెట్లు కన్నీళ్లు కారుస్తున్నాయా అన్నట్టుందంటాడు. కుసుమస్తబకస్యైవ ద్వయీ వృత్తిర్మనస్వినః మూర్ధ్నిం వా సర్వలోకస్య శీర్యతే వన ఏవ వా. కుసుమస్య స్తబకం కుసుమస్తబకస్య ఏవ ద్వయీ వృత్తిః మనస్వినః. కుసుమాల పువ్వుల యొక్క గుచ్చములాగా మనుషుల శ్రేష్టమైన మనుషులకు కూడా 2 పర్యవసానాలు ఉంటాయి. అంటే జీవితాలు 2 రకాలు. ఇక్కడ మీరు అలా కంగారు పడద్దు, చక్కగా ముందు దీన్ని అన్వయ క్రమంలో పెట్టండి. ఆ సెంటెన్సుల్ని, ఆ పైన పద్యపాదాలని అన్వయ క్రమంలో పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ట్రాన్స్లేషన్ అటెంప్ట్ చేయండి, ఈజీ అవుతుంది. ఇక్కడ కుసుమ స్తబకస్య ఏవ ద్వయీ వృత్తి మనస్వినః మూర్ధ్నిం వా సర్వలోకస్య శీర్యతే వన ఏవవా. ఇది ఇందులో ఇది ఒకటే ఒక పొడుగు మాట ఉంది, విడదీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎలాగ మనం అన్వయ క్రమంలో పెట్టాలి చెప్పండి, ఒక్కసారి ఆలోచించి చెప్పండి. మనస్వినః వృత్తిః కుసుమస్తబకస్య ఇవ ద్వయీ. కాదు, అలా కూడా కాదు. కుసుమస్తబకస్య ఇవ ద్వయీ కాదుగా, వృత్తిర్ మనస్వినః ద్వయీ. అది అక్కడితో అయింది, అది ఒక ఫ్రేజ్. మనస్వినః వృత్తి ద్వయీ. వృత్తి అంటే మనస్వినః అంటే ఏమిటి చెప్పండి ఇప్పుడు. మనస్వినః అంటే శ్రేష్ఠుల యొక్క, శ్రేష్ఠులు కాదు, మనస్వినులు అంటే ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు అని. అభిమానవంతులు, మనస్వినులు అంటే అభిమానవంతులు అని, మంచివాళ్ళు అని కాదు. అభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు అని, ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు, వాళ్ళని మనస్వినులు అని అంటాం మనం. అంటే మనస్వినః వృత్తి అంటే ఆత్మాభిమానం కలిగిన వారి వృత్తి అంటే విధానం, జీవన విధానం అన్నమాట. వృత్తి ద్వయీ, 2 విధాలు, అట్లా చెప్పాలి. మనస్వినః వృత్తి ద్వయీ. తర్వాత ఇప్పుడు 2 విధాలు అంటే 2 విధాలు ఏమిటి, అప్పుడు మీరు దీన్ని విడదీసుకుంటే మీకు అర్థమవుతుంది ఏంటది. మనస్వినః వృత్తి ద్వయీ అంటే ఆత్మాభిమానం కలిగిన వారి యొక్క జీవితము 2 రకాలుగా ఉంటుంది.
కుసుమ స్తబకస్య ఇవ. ఎలా అంటే కుసుమాల యొక్క అలా గుచ్ఛం వద్దండి, నేను చెప్తున్నాను మీకు అదే. ఎలా అంటే అని మనం అలా రాయం కదండి ట్రాన్స్లేషను. ట్రై టు సే హౌ యూ రైట్ ఇట్. నేను అడిగేది అది. మొదటిది బాగా చెప్పారు. ఏమని? మనస్విన వృత్తి ద్వయి అంటే ఆత్మాభిమానం కలిగిన వారి జీవన ప్రవృత్తి రెండు విధాలుగా ఉంటుంది. బాగుంది, అది బాగుంది. ఒక విధానం ఏమిటి? ఇప్పుడు రెండు విధాలు అంటే రెండు విధాలు చెప్తాం అంతే కదా, న్యాచురల్లీ. సో ఒక విధానం ఏమిటి? సర్వలోకస్య మూర్ధ్నిం, అలా మొదలు పెట్టాలి మీరు. సర్వలోకస్య మూర్ధ్నిం కుసుమ స్తబకస్య ఇవా అంటే సకల లోకాల మూర్ధ్నిం అంటే మస్తకం మీద, తల మీద, అంటే శిరస్సు పైన, సకల లోకాల శిరస్సు పైన కుసుమ స్తబకము అంటే పూల గుచ్ఛము, స్తబకము అంటే బొకే. అంచేత సమస్త లోకాల యొక్క శిరస్సు పైన పుష్పగుచ్ఛంలాగా ఉంటారు. అది అట్లా చెప్పాలి. రెండోది ఏమిటి? వా అంటే అదర్వైజ్, వన ఏవ శీర్యతే. వనములోనే నశిస్తారు. శీర్యతే అంటే శీర్యతే అంటే అర్థం ఏమిటంటే శీర్యతే ఇది శరీర. మనం శరీరము అనే మాట అంటాం కదా, శరీరము అని. ఈ శరీరానికి వచ్చేది కూడా ఇది ఇందులో నుంచే వచ్చిన వ్యుత్పత్తి అనమాట. నిరుక్తం ఏమిటంటే శీర్యతే ఇది శరీర. శీర్యతే అంటే నశించిపోయేది. అది అట్లా మనం చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు కిందది ఒక్కసారి చదవండి, మీకు తెలిసిపోతుంది. అలాగే. ఆత్మాభిమానం కలిగిన వారి జీవన విధానం రెండు విధాలు. ఈ ప్రపంచం శిరస్సుపై పుష్పగుచ్ఛంలా ఉంటారు, లేదా అడవిలోనే నశించిపోతారు. దానం భోగో నాశస్తిస్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి. విత్తస్య గతయః తిస్రః భవంతి. విత్తస్య గతయః తిస్రః భవంతి. దానం భోగః నాశః. యః న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిః భవతి. వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్. తెలుగు చెప్పండి. తెలుగు. ధనానికి మూడు గతులు ఉంటాయి. దానము, భోగము, నాశనము. యః న దదాతి అంటే ఎవరైతే దానం చేయకుండా, భోగము అనుభవించకుండా అతని వారి యొక్క ధనానికి మూడవ గతి పడుతుంది, అంటే నాశనం అయిపోతుంది అని. సింహ శతకంలో పద్యం ఉంటుంది కదా, దొంగలకిత్తురో దొరలకవునో రాజులకవునా దొరలకవునో దొంగలకిత్తురో అని అన్ని పాతి పెట్టి అలా నాశనం చేసుకుంటారు అంతే. వాళ్ళు ఏమీ చేయలేరు వాళ్ళు. అది బాగుంది, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారండి. మీరు దీన్ని ఈ అన్వయ క్రమం చెప్పడం, విడతీయడం, పద విభజన చేయడం ఎక్సలెంట్ గా చేశారు. వెరీ గుడ్. మౌనాన్ మూకః ప్రవచన పటుర్వాచకో జల్పకో వా దృష్టః పార్శ్వే భవతి చ వసందూరతో అపి ప్రగల్భః అప్రగల్భః విడదీశారు కనుక అప్యప్రగల్భ అంటే అప్రగల్భ అని అర్థం. అది అపి ప్లస్ శాంత్యా భీరుర్యది న సహతే ప్రాయశో నాభిజాతః సేవాధర్మః పరమ గహనో యోగినామపి ఆగమ్యః. మీకు కొంచెం ఇది శ్లోకం అంత పైవాట్లాగా సులభమైన శ్లోకం కాదండి. మీరు కష్టమైన శ్లోకాన్ని ఎంచుకున్నారు, మంచిది. మీరే చెప్పగలరు, చెప్పండి. అందుకని నేను చెప్పలేనేమో. లేదే, అలాగే ఉండాలి. అటెంప్ట్ ఎప్పుడు కొడితే కొట్టాలి, 6 కొట్టాలి అని. అవునండి, ఇది ఒక్కొక్కళ్ళ గురించి చెప్తున్నారండి.
మౌనాన్మోకః అంటే మౌనాన్ అంటే మౌనంగా ఉండేవాడిని మూకః మోగవాడు అంటారు. ఇక్కడ ఇది ఇంట్లో ఒక్కొక్కళ్ళ గురించి చెప్పడం అని కాదు, ఇక్కడ లోక రీతిని చెప్తున్నది ఒక్కొక్కళ్ళ గురించి చెప్పాలి. లోకరీతి ఎలా ఉంటుంది అంటే అని చెప్పుకొస్తున్నాడు. లోకరీతి ఎలా ఉంటుందంటే మనం ఏం చేసినా ఏదో ఒక పేరు పెడతారు. అది ఈ విషయం మహానుభావులకు కూడా అర్థం కాదు, ఈ లోకరీతి ఏమిటో అన్నది. అది దానికి కన్క్లూషన్ అన్నమాట. ఇప్పుడు చెప్పండి. ఓకే. మౌనాన్మోకః మౌనంగా ఉండేవారిని మగవాడు. మౌనాన్మోకః వస్తుందండి. మౌనం అన్నది నేను జ్ఞానం శబ్దంలా తీసుకున్నానండి. కాదు, మౌనం అంటే మౌనమే, నిశ్శబ్దం. అంటే మౌనాన్మోకః విడదీయండి అంటున్నాను నేను ముందు. అసలు అది మౌనాత్మోకః అది అక్కడ పంచమి వాడాడు అనమాట. అది అంటే మౌనాత్మోకః అంటే మౌనంగా ఉండడం వలన అని అర్థం అనమాట. పంచమి అర్థం మౌనంగా ఉండడం వలన మోగవాడు అనిపించుకుంటాడు. అదనమాట. అలా చెప్పాడు అనమాట. అని చేత మౌనంగా ఉండేవాడిని ఇక్కడ జ్ఞానం అన్నంత పెద్ద అర్థం అక్కర్లేదండి. అందరికీ న్యాచురల్ గా ఎవరి ప్రవర్తన ఎట్లా, కొందరు ఎక్కువ మాట్లాడతారు, కొందరు అసలు మాట్లాడరు, కొందరు తక్కువ మాట్లాడతారు, కొందరు అతిగా వాగుతారు, అన్ని రకాలు ఉంటారుగా. సో మౌనంగా ఉండేవాడిని మోగవాడు అంటారు. అది అక్కడ చెప్పింది. తర్వాత ప్రవచన వాచక ప్రవచన పటు వాచక అంటే మాట్లాడడంలో పటుత్వం ప్రవచనం అంటే భాషణంలో పటుత్వం కలవాడిని, లేదా జల్పకం అంటే అతివాగుడు. లేదా కాదు, లేదా పక్కన వానుందని వా తీయకండి వాక్కర్లేదు. అలాంటివన్నీ మన ప్రతిదాన్ని ట్రాన్స్లేట్ చేయక్కర్లేదు. ఆ వా అనేది ఏమిటంటే ఆప్షనల్ అనమాట. ఇట్ ఇండికేట్స్ ది ఆప్షన్, చాయిస్. ఈయన ఎలా అంటారు, కూడా అలా అంటారు, లేకపోతే ఇట్లాంటివి అనమాట. అంచేత అది వదిలేయండి. ఇక్కడ ఏమిటంటే ప్రవచన పటుర్వాచక జల్పక, మౌనాన్ మూకః, ప్రవచన పటుర్వాచక జల్పక అంటే పటుత్వంగా ప్రవచనం చేసేవాడిని. అంటే జల్పక అంటే అర్థం పర్థం లేక మాట్లాడడం అనే అర్థంలో నాకు తెలుసు. జల్పం అంటే అలా అనుకుంటున్నాను నేను. జల్పము అంటే అతి భాషణుడు అని, అంటే అతిగా మాట్లాడేవాడు అని. ఇది యాక్చువల్ గా జల్పము అనేది మనకు 4 రకాల వాదాలు చెప్తారు. ఆ 4 రకాల్లో వరస్ట్ కేసు జల్పం అనమాట. ఇంకా అంటే అతిగా మాట్లాడేవాడు అనమాట. ఇంకా అన్ని మాట్లాడుతూ ఉంటాడు, ఆగడు, ఎవరి మాట్లాడినవాడు ఆ బాప్తి. అంటే జల్పక అంటే అతి భాషణుడు అని మనం ట్రాన్స్లేట్ చేస్తే బాగుంటుంది. జల్పము అది. భాషణంలో పట్టుత్వం కలవాడు అతి భాషణుడు. దృష్టః పార్శ్వే భవతి పార్శ్వే భవతి చ వసందూరతో అపి. ఇంతవరకే. పార్శ్వే భవతి దృష్టః, పక్కనున్నవాడు అని వస్తోంది. పక్కన ఉంటే పార్శ్వే భవతి అంటే పక్కకు దగ్గరగా వస్తే, అంటే కొందరు క్లోజ్ గా ప్రవర్తిస్తారు, కొందరు దూరంగా ఉంటారు. ఇవన్నీ సహజాలు అనమాట. పార్శ్వే భవతి ఒకవేళ దగ్గరగా చనువుగా ప్రవర్తిస్తే అన్నాం అనమాట. దాని అర్థం పార్శ్వే భవతి అంటే చనువుగా ప్రవర్తిస్తే దృష్టః అంటారు, పొగరబోతు. అంటే వీడికి అహంకారి ఉన్నాడని కూడా రాజుగారు ఉంటాడు, రాజుగారికి ఆవిడ దూరంలో నించోవాలి. మంత్రి గారు ఉంటారు, మంత్రి గారికి ఆవిడ దూరంలో నించోవాలి. పక్కన వెళ్ళి నించున్నావు అనుకోండి, ఎంత పొగర్రా, నా పక్కకు వస్తావా అంటాడుగా. ఆ అర్థంలో అన్నమాట ఇది. అందుకని ఇక్కడ దగ్గరగా వస్తే పొగరబోతుంటారు. పార్శ్వే భవతి అంటే దగ్గరగా వస్తే, అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయటం లేదని వాడికి అహంకారం అన్నమాట. అట్లా ఆ అర్థంలో చెప్పేది ఇది. పార్శ్వే భవతి చ దృష్టః. దృష్టః అంటే పొగరబోతు అన్నమాట, కొంచెం యారగెన్స్ ఉండేవాడు అని అర్థం. వసందూరతో అపి అప్రగల్భః. వసందూరతో అపి అంటే దూరంగా ఉంటే అని తీసుకోవాలి. దూరతః అంటే మళ్ళీ పంచమి ప్రయోగం అది. దూరతః వసన్, దూరంగా వసన్ ఉండటం వల్ల, అంటే దూరంగా ఉండేటట్లయితే అప్రగల్భః. ప్రగల్భుడు అప్రగల్భుడు. ప్రగల్భుడు అంటే చక్కగా మాట్లాడేవాడు. ప్రాగల్భ్యము అంటే అతిగా మాట్లాడేవాడు అని ఉంటుంది, తెలివిగా మాట్లాడేవాడని ఉంటుంది. అప్రగల్భుడు అంటే
తెలివిగా మాట్లాడినవాడు అంటే మూర్ఖుడు అనమాట. అంటే అంతే. ప్రగల్భాలు అంటే డాంబికం అని అర్థం రాదా అండి? మన మామూలుగా దాంభికం అనే ప్రగల్భాలు అర్థం కూడా ఉంది. దాంభికం అనే అర్థం కూడా కరెక్టే. దాంభికాలు చెప్పుకోవడం, ప్రగల్భాలు చెప్పుకోవడం అంటే దాంభికాలు చెప్పుకోవడం అని. అంతేకాదు దానికి ఇంకొక అర్థం కూడా ఉంది. ప్రగల్భము అని అంటే సమర్థవంతంగా మాట్లాడేవాడు, ప్రగల్భ వచనము, అది కూడా అర్థం వస్తుంది దానికి. సంస్కృతంతో ఉన్నది స్పెషాలిటీ ఇదే. సో ఇక్కడ అప్రగల్భుడు అంటే మాట్లాడడం చేతకాని వాడు అంటే మూర్ఖుడు, అప్రౌఢుడు. అది శాంత్యా భీరుర్యది నా సహతే ప్రాయసో నాభిజాత. శాంతి అంటే శాంతము. శాంతము చేత శాంతి. శాంతం అంటే క్షమాగుణం అనేనా చెప్పుకోవాలేమో మరి. అంతే 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 కరెక్ట్. క్షమాగుణము చేత భీరు పిరికివాడు అనా? యది శాంత్యా భీరుహు అంటే సహనంగా ఉండేవాడినేమో పిరికివాడు అంటారు. అంటే ఎవడైనా వాడు కోపమే కొట్టాడు అనుకోండి, నోరు మూసుకు ఊరుకుంటే పిరికి వెధవా అనుకుంటారు. ఏదో భరించాడు పోన్లే, ఏదో కొట్టాడు, వీటితో పోట్లాట ఎందుకు అనుకుని ఊరుకున్నాడు అనుకోండి, పిరికి వెధవ, సమాధానం చెప్పలేకపోయాడు అంటారు. ఇట్లా అనమాట. అంతే ఇవి. అందుకనే లోక రీతిలో ఉన్నాను నేను. క్షాంత్య యది క్షాంత్య, ఒకవేళ అతను సహనంగా ఉండేవాడైతే వాడిని భీరుహు అంటారు. అంటే వాడిని పిరికివాడు అంటారు. నా సహతే ప్రాయసో నా అభిజాత. ఒకవేళ నా సహతే సహించకపోతే నాభిజాత నా అభిజాత. అభిజాత అంటే ఉన్నతమైన పుట్టుక అనమాట. అభిజాతము అంటే కులీనుడు అని అంటాం మనం దానికి వర్డ్. అంటే ఉన్నతమైన పుట్టుక కలిగిన వాడు అంటే మంచి జన్మ పొందినవాడు అని అర్థం అనమాట. సో నా అభిజాత. ఇక్కడ సహనంతో ఉండని వాడిని మంచి జన్మ కలిగిన వాడు అని చెప్తున్నారా? అయితే సహనంతో ఉండడం వాడిని కాదు, నా సహతే ప్రాయశ అంటే అటువంటి ఓపిక ప్రదర్శించిన వాడిని వాడు అకులీనుడు అని అన్నారు. అంటే కులీనుడు కానివాడు అంటే అతనికి మంచి పుట్టుక కాదు అంటాడు. అర్థం ఏమిటనమాట? పోట్లాట్లు పెట్టుకునేవాడు, ఇటువంటి చెడ్డ లక్షణాలు కలిగిన వాడు. అవి ఎందులో ఉంటే చెడ్డ పుట్టుకతో వస్తాయి. అది సేవాధర్మ పరమ గహన యోగినాం అపి అగమ్య. సేవాధర్మము చాలా గహనమైనది అంటే చాలా లోతు కలది అని అర్థము. యోగులకు కూడా అది అగమ్యమే, అగమ్య గోచరమే. ఈ లోకరీతి వాళ్ళకు కూడా అర్థం కాదు. ఎలా ఉన్నా ఒక పేరు పెడతారు, ఏం చేస్తాం. అది మహాయోగులకు కూడా అర్థం కాదు అని చెప్పాడు. కొంచెం శ్లోకం కాస్త టఫ్ శ్లోకం, ఇది అంత సులభం కాదు. బాగా చెప్పారు మీరు. నైస్, బాగుంది. ఒకసారి చదివేయండి, ఇది ఒకసారి చదివేయండి. ఇక్కడ చదువుతాను. మౌనంగా ఉండేవాణిని మూగ అంటారు, పటుత్వంతో మాట్లాడే వాణిని అతి భాషణుడు అంటారు, దగ్గరగా వస్తే పొగరబోతంటారు, దూరంగా ఉంటే అప్రౌఢుడు అంటారు, సహనశీలుడైతే పిరికివాడంటారు, సహనంతో ఉండకపోతే అకులీనుడు అంటారు. అతి నిగూఢులుగా సేవాధర్మలుగా ఉండే యోగులకు కూడా ఈ విషయాలు అగమ్యమే. బాగుంది కదా? బాగుందండి. కరెక్ట్ గా చెప్పాడు. లోకంలో ఇలాగే ఉంటుంది అనమాట. 8 to 9 ఫ్రైడే విల్ మీట్ అండి. రైట్ అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ధన్యవాదాలు. నమస్తే.